2019 జూన్ 9 అప్పుడైతే సెమీఫైనల్లో దొబ్బింది. అలాగే 2023 నవంబర్ 19 అప్పుడు ఫైనల్లో దొబ్బింది. కానీ 2024 జూన్ 29 మేమైతే సాధించాం. ఆఫ్టర్ 11 ఇయర్స్ ఐసీసీ ట్రోఫీ అయితే గెలిచాం, కప్పు కొట్టాం. ఎస్, మనం సాధించాం. 11 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. మనమైతే కప్పు కొట్టాం. నవంబర్ 19 అయితే 140 కోట్ల మంది ఇండియన్స్ అయితే బాధపడ్డారు. కానీ ఇప్పుడు అదే 140 మంది కోట్ల ప్రజలైతే గర్వపడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మనమైతే గెలిచాం. ఈ వరల్డ్ కప్ లీగ్ మ్యాచెస్ అంతా ఒకవైపు, ఫైనల్ ఒకవైపు. అప్పుడైతే ఫామ్లో లేదనుకున్నారా? ఇప్పుడు చూపించిన నా పవర్ మొత్తం, విరాట్ని అసలైన రూపం ఇదే. హలో బాస్, ఇది ఐపీఎల్ కాదు. ఎవడు పడితే వాడు ఫోన్ ఉన్న ప్రతోడు ట్రోల్ చేయడానికి. ఇంటర్నేషనల్ కుల్ఫు పాండ్యా అంటారా బాబు. అరే హార్దిక్, నువ్వైతే సూపర్. అసలు మంచి ఊపు, మంచి ఫామ్లో ఉండే క్లాస్ అండ్ వికెట్ అయితే తీసి మ్యాచ్ని టర్న్ చేసినావు. హార్దిక్ గారు వికెట్ తీసిన వెంటనే నేనైతే యాన్సన్ వికెట్ తీసి డాట్స్ పెట్టినా. లాస్ట్లో ప్రెషర్ బిల్ చేసిన. ప్రస్తుతానికి వరల్డ్ క్రికెట్లో ద బెస్ట్ బౌలర్ అంటే నువ్వే. బుమ్రా. నువ్వు బౌలింగ్ వేసినావు అంటే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా వెనకాల్సిందే. అలాంటిది నీ క్రెడిట్ లేకపోతే ఎలాగా? ఇదైతే మాదనం. నేను కూడా రన్స్ తక్కువ ఇచ్చిన, అలాగే వికెట్లు తీసిన. మోస్ట్ ఇంపార్టెంట్, డెత్ హౌస్లో అయితే కట్టడి చేసిన. అంత సీన్ లేదు. నేను కొట్టిన రన్స్ ఇండియాని కాపాడింది. 30కి 3 వికెట్స్ డౌన్ అయినప్పుడైతే నేను ఒక మంచి 47 రన్స్ కొట్టిన, అందులో 4 సిక్సెస్. ఫస్ట్ మీ సోద ఆపండి భయ్యా. మీరైతే బ్యాట్తో పర్ఫార్మెన్స్ చేసిండారు, లేదంటే బాల్తో చేసిండారు. నేనైతే విత్ ద క్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన. నేను కనుక ఆ క్యాచ్ పట్టకపోయింటే ఈజీగా ట్రాఫీ పోయిసిన్ను. అంత ప్రెజర్ సిచ్యువేషన్లో నేనైతే ఎంత ఈజీగా క్యాచ్ తీసుకున్నా. దట్ ఈస్ ద స్కై. విరాట్ కోహ్లీ, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇలా ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు విన్నరే. ఎప్పుడు కానీ టీం గెలుస్తుంది కానీ ప్లేయర్స్ అయితే గెలవడు. అదైతే గుర్తుపెట్టుకోండి. మనమందరూ ఛాంపియన్సే. మాకెప్పుడు సెమీఫైనల్లో థ్రెట్ అనుకోవటమే కాదు, మాకు ఫైనల్ కూడా థ్రెట్టే అని ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు ఎంత కష్టపడినా ఒక T20 వరల్డ్ కప్ రాలేదు, అలాగే వన్డే వరల్డ్ కప్ కూడా రాలేదు. ఈసారైనా వస్తుందని ఆశపడ్డాం. ఈ వరల్డ్ కప్లో అన్బీటెన్ టీమ్గా ఫైనల్లోకి వచ్చా. కానీ ఇక్కడే మిగిలింది, మళ్ళీ హార్ట్ బ్రేకే మిగిలింది. ద అన్లక్కీ టీమ్ అంటే ఏదంటే అది సౌత్ ఆఫ్రికానే. డోంట్ వరీ సౌత్ ఆఫ్రికా టీమ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ మాకు లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్లో ఎదురైంది. దాన్ని అధిగమించి ఇప్పుడు T20 వరల్డ్ కప్ కొట్టా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. షాట్ అంతా నా నుంచినే. నేను కనుక ఇంకొంతసేపు క్రీజ్లో ఉంటే మ్యాచే ఫినిష్ చేసేస్తుంటే. అప్పటికి 30 balls 30 runs ఉండే ఈక్వేషను ఈజీగా ఫినిష్ చేసేదాన్ని అయితే కప్పు దూరం చేసినాయి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బాయ్స్. ఒకరు ఇద్దరు ఇలా ప్లేయర్స్ కాకుండా మనమైతే మన టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కప్పు కొట్టేలా చేశారు. వరల్డ్ కప్ విన్నర్ కెప్టెన్గా నేను, అలాగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా విరాట్ కోహ్లీ, అలాగే వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రా. ఆగండి. ఇండియా ఎన్ని రన్స్ తేడాతో గెలిచింది? 7 runs. అంటే తలా ఫర్ ద రీజన్. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.